బన్నీ ఎప్పుడొచ్చావు బన్నీ? మాస్టర్ ఎప్పుడొచ్చారక్క? ఇందాకే వచ్చాను బన్నీ. నేను మిమ్మల్ని చూడలేదు మాస్టర్. సారీ, క్లాస్కి లేట్ అయ్యాను. మాస్టర్, నాకు కూడా పెయింటింగ్ నేర్పించండి. ఓకే బన్నీ, నిన్న వేసావు కదా, మళ్ళీ అదే పెయింటింగ్ చేయి. రోజు ఒకే పెయింటింగ్, వేరే పెయింటింగ్ నేర్పించండి మాస్టర్. ఓకే 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 నేర్పిస్తాను. ఏంటి మాస్టర్, ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటారు? ఫోన్ చూస్తేనే కదరా నేను నీకు పెయింటింగ్ నేర్పించేది. అంటే మాస్టరు ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తూ ఉంటారు బన్నీ. ఆన్లైన్లో స్టూడెంట్స్ వేసిన పెయింటింగ్స్ చూసి కరెక్షన్ చెప్తూ ఉంటారు. గుడ్ కవరింగ్. థ్యాంక్ యూ. ఓకే బన్నీ, నాకు అర్జెంట్ పని ఉంది, నీకు టుమారో పెయింటింగ్ నేర్పిస్తాను. బన్నీ, వెళ్ళి సార్కి వాటర్ తీసుకురా, వెళ్ళు. ఓకే అక్క. రాహుల్, నువ్వు కాస్త కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే వాడికి దొరికిపోతాం. మీ ఇంట్లో అందరూ సిఐడీలనా? అందరూ కళ్ళు మన మీదేనా? అబ్బా, అందరూ కాదు, మా పిన్ని ఈ బన్నీ గడి ఇలా ఉన్నారు. మిగతా వాళ్లకు మన మీద ఏ డౌటు లేదు. సరే కానీ నా పాకెట్ మనీ నిల్లైంది, కాస్త మనీ ఉంటే ఇవ్వవా? నా దగ్గర కూడా లేవు రాహుల్. ప్లీజ్ రావ్య, ఏదోలా అడ్జస్ట్ చేయవా? నెక్స్ట్ మంత్ వరకు ఇచ్చేస్తాను. నేనెప్పుడైనా నిన్ను మనీ రిటర్న్ చేయమన్నానా? అందుకేగా నిన్ను అడుగుతున్నాను. రాహుల్, మనీ అయితే లేవు. ఇదిగో ఈ చైన్ ఉంది. ఐ లవ్ యూ బేబీ. అది ఇచ్చేవా? కానీ మమ్మీ వాళ్ళు చూస్తే చైన్ ఏమైంది అని అడుగుతారు. ఈరోజు తాకట్టు పెట్టి నెక్స్ట్ వీక్ విడిపించి తీసుకొస్తాను. అప్పటి వరకు ఏదో ఒకటి మేనేజ్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ రావ్య, ప్లీజ్. లవ్ యూ బేబీ. సరే రాహుల్, కానీ నెక్స్ట్ వీక్లో కంపల్సరీ చైన్ రిటర్న్ చేయాలి. మాస్టర్ గారేంటి అక్క చైన్ తీసుకుంటున్నాడు? ఖర్చులకి డబ్బు లేకనే ఇది తీసుకుంటున్నాను, ఏమనుకోగా. డబ్బులు కావాలంటే డాడీనో పెద్దనాన్నో మాస్టర్ అడగాలి కదా, అక్క చైన్ తీసుకోవడం ఏంటి? ఓకే, ఇక నేను బయలుదేరుతాను. కిందకొచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇస్తావా? ఓకే మాస్టర్, పదండి. మమ్మీ, పెద్దమ్మ, ఇలా రండి. అను, కీర్తి, మీరు కూడా రండి. పెయింటింగ్ నేర్చుకోకుండా ఏంటి వచ్చేసావు? క్లాస్ అయిపోయింది మమ్మీ, ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేయబోతున్నాను. మ్యాజికా? అవును పెద్దమ్మా. మాస్టర్ గారు, మీరు కూడా నా మ్యాజిక్ చూడాలి, చూసి వెళ్ళండి. శ్రావ్య అక్క, నువ్వు కూడా చూడాలి, ఇలా రండి. నీకు మ్యాజిక్ చేయడం వచ్చా బన్నీ? 2-3 మ్యాజిక్లు వచ్చు. అయితే చేసి చూపించు. అదే చేయబోతున్నాను. మమ్మీ, నీ మెల్లో ఉన్న చైన్ ఇవ్వు.
ఎందుకు బన్నీ? ఇవ్వు మమ్మీ, మ్యాజిక్ చేస్తానని చెప్పాను కదా. తీసుకో బన్నీ. ఇప్పుడు ఈ చైన్ని నేను మాయం చేస్తాను. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. చైన్ మాయం, చైన్ మాయం, చైన్ మాయం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా. చైన్ మాయం అయిపోయింది. నీ జేబులోనే వేసుకున్నావు కదా బన్నీ. నా జేబులో లేదు పెద్దమ్మ, మాస్టర్ గారి జేబులో ఉంది. కావాలంటే చూడండి. మాస్టర్ గారు, నేను మాయం చేసిన చైన్ మీ ప్యాంట్ జేబులో ఉంది, బయటికి తీయండి. తీయండి మాస్టర్. చూసారా ఎలా మ్యాజిక్ చేశాను? ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావు బన్నీ? ఎప్పుడో నేర్చుకున్నాను పెద్దమ్మ. సారీ మాస్టర్, మిమ్మల్ని ఆపినందుకు. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానండి, వస్తాను. మమ్మీ, ఇదిగో నీ చైను. ఇది కూడా తీసుకో మమ్మీ. ఇదెవరిది బన్నీ? శ్రావ్య అక్కది. సారీ మమ్మీ, ఇదేం మ్యాజిక్ కాదు, కావాలనే చేశాను. అసలు ఏం జరిగింది బన్నీ? ఇందాక మాస్టర్ గారు శ్రావ్య అక్క చైన్ కావాలని అడిగారు. శ్రావ్య అక్క చైన్ ఇచ్చింది. అతను నిజంగా పెయింటింగ్ మాస్టర్ కాదేమో మమ్మీ. అతనికి పెయింటింగ్ వేయడం రాదు. ఎప్పుడు అడిగినా ఫోన్లో చూసి చెప్తాడు. అంతేకాదు మమ్మీ, అతని పేరు రవివర్మ కాదు, రాహుల్. ఇందాక అక్కలా పిలుస్తుంటే విన్నాను.
అతను అక్కతో కాస్త క్లోజ్గా ఉంటున్నాడు మమ్మీ. అతను బ్యాడ్ పర్సన్ ఏమో అని నాకు డౌట్గా ఉంది. అతనితో కేర్ఫుల్గా ఉండాలి. సరే బన్నీ, నేను అక్కతో మాట్లాడతాను. నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకు. అందుకే నీతో చెప్పాను మమ్మీ, ఎవ్వరికి చెప్పను. ఎంత అవసరం ఉంటే రాహుల్ మనీ అడిగాడు. బన్నీ గడు అంతా పాడు చేశాడు. వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఛే! శ్రావ్య, ఏంటి? ఏంటమ్మా బోసి మెడతో ఉన్నావు? ఆడపిల్లలా ఉండొచ్చా? నేను ఎలా ఉంటే మీకెందుకు? ఇదిగో ఈ చైన్ మెళ్ళో వేసుకో. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. మన వస్తువులు నీ దగ్గరే ఉండనివ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. నేనెవరికిచ్చాను? రాహుల్కి. రాహుల్ ఏంటి? రాహుల్ ఎవరు? ఫేక్ పెయింటింగ్ మాస్టర్. సార్ పేరు రవివర్మ, రాహుల్ కాదు. రాహులో రవివర్మ. ఆ ఇన్స్టిట్యూట్కి మీ బాబాయ్ కాల్ చేస్తే తెలిసిపోతుంది. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపించింది ఇతన్ని కాదు అన్న విషయం కూడా తెలిసిపోతుంది. బయట నిన్ను బాయ్ ఫ్రెండ్తో తిరగద్దు అని చెప్పానని ఇంటికే బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకుంటావా? నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు? నేనేం తనని పిలవలేదు, తనే వచ్చాడు. నువ్వు స్పేస్ ఇస్తేనే కదా వాడొస్తాడు. నీ వయసేంటి, నువ్వు చేసే పనులేంటి? కాస్తైనా కామన్ సెన్స్ లేదా? హలో, నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. చంప పగలగొడతాను, ఏమనుకున్నావో? నచ్చజెప్పి మంచిగా మాటలతో చెప్తుంటే హద్దు మీరు ప్రవర్తిస్తావా? తాట తీస్తాను. నేను నీ పిన్నిని, నాకు ఆ బాధ్యత, హక్కు ఉంది. ఇంకోసారి ఇలా చేశావంటే నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు హాస్టల్ ఉండదు, చదువు ఉండదు, పెళ్లి చేసి పంపించేస్తారు.
చూడు శ్రావ్య, ఈ ఏజ్లో నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. నిన్ను కంట్రోల్ చేస్తూ నీకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని నాపై నీకు రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. అది నేను అర్థం చేసుకోగలను. చదువుకునే టైంలో లవ్ పేరుతో వెంటపడేవాణ్ణి, ఆడపిల్లల దగ్గర డబ్బులు నగలు తీసుకునేవాణ్ణి. ఏమంటారో నువ్వే అర్థం చేసుకో. వాడిది లవ్ అని నువ్వు అనుకోవచ్చు. సిన్సియర్గా లవ్ చేసేవాడు ఎవడు మోసం చేయడు. కానీ వాడు నిన్ను చీట్ చేస్తున్నాడు. అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అదే గాని నిజమైతే మన ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. నీ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది. అలా జరగకూడదనే నీతో కాస్త కఠినంగా చెప్తున్నాను. నా మాట విని దీన్నింతటితో ఆపే. కాదని కంటిన్యూ చేశావో ముందు నీ 2 చెంపలు పగలగొడతాను. ఆ తర్వాత ఇంట్లో చెప్పేస్తాను. నువ్వు తప్పు చేసినా మీ పిన్ని తప్పు చేయదు. ఇక నీ ఇష్టం. ఛే, ఎప్పుడూ ఈవిడికే దొరికిపోతున్నానేంటి? అంతా ఆ బన్నీగాడి వల్లే. వాడి సంగతి చెప్పాలి. ఇందాక మాస్టర్ గారు శ్రావ్య అక్క చైన్ కావాలని అడిగారు. శ్రావ్య అక్క చైన్ ఇచ్చింది. అతని పేరు రవివర్మ కాదు, రాహుల్. నేనేం తనని పిలవలేదు, తనే వచ్చాడు. ఆయన వచ్చినట్టున్నారు. అనే రేపటికల్లా డిజైన్ ఫినిష్ అయిపోవాలి. ఈవెంట్ పట్ల క్లయింట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏవండి, ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. మేము డిన్నర్ చేసి వస్తున్నామమ్మా. క్లయింట్స్తో కలిసి చేసాం. సరే బాబు గారు. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ అభి. Good night, అనే. మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఐఎమ్ వెరీ సారీ, మీకు కాల్ చేయడం మర్చిపోయాను. పర్లేదండి, పదండి. ఎక్కడికండి? పైకి. మీరు భోంచేయాలి కదా. నేను తినేసానండి. మీరు కూర్చోండి. దేనికండి? డిన్నర్ కండి. మీరు తినేశారు కదా. మీరు తినలేదు కదా. నేను తింటాను, మీరు వెళ్ళండి. నో, ఈరోజు నేనే మీకు సర్వ్ చేస్తాను. అయ్యో వద్దండి. ఏ, రోజు మీరు చేస్తారుగా, ఈరోజు నేను చేస్తాను. ఓకే, కూర్చోండి. అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదండి. ఇదే టేబుల్ మీద మా నాన్నగారు మా అమ్మకి ఎన్నోసార్లు వడ్డించారు. డోంట్ వరీ. చాలండి. ముందు పప్పుతో తింటారా లేక పచ్చడితో తింటారా? ఏదో ఒకటి తింటానులేండి. ఏంటండి మొహం అట పడకుండా తినండి. ముందు పప్పు, తర్వాత మసాలా కర్రీ, ఆ తర్వాత రసం.
లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగుతో డిన్నర్ ముగింపు. రోజు ఇలా తింటే ఇక నా పని అంతే. రేపటి నుంచి మీకోసం వెయిట్ చేయను, ముందే తినేస్తాను. అప్పుడు నేను వచ్చాక నాతో కలిసి మళ్ళీ తినాల్సి వస్తుంది. జోక్ చేశాను. ఏమండి, మీకు విషయం చెప్పాలి.